Hi friends, welcome to Darshan Teaching Hub. Now we are going to discuss usage of capital letters. When to use and where to use. మనము చాలాసార్లు ఇంగ్లీష్ చదువుతూ ఉంటాము, రాస్తూ ఉంటాము. కానీ మనకు తెలియకుండానే చాలాసార్లు అన్నెసెసరీగా క్యాపిటల్స్ వాడడము, కొన్ని సందర్భాల్లో వాడాల్సి ఉన్నప్పటికీ కూడా మనం క్యాపిటల్స్ రాయకపోవడం సహజం. ఎందుకంటే ఇది మన మాతృభాష తెలుగు కాదు. సో మనకు మాతృభాషలో అయితే స్పష్టమైన అవగాహన ఉండి చాలా చక్కగా కరెక్ట్గా రాస్తాం. సో దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. స్టిల్ వీఆర్ లెర్నింగ్ ద లాంగ్వేజ్. సో మనం ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు ఇలా జరగడం అనేది ఇట్స్ వెరీ న్యాచురల్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్ అండ్ we will try to overcome those mistakes while writing English sentences. Okay friends, let us get into topic. Usage of capital letters. Capital letters మనం ఎప్పుడు వాడాలి చూద్దాం ఒకసారి. First one is beginning of the sentence. Whenever we start writing a sentence, the first letter of the sentence should be the capital one. మనం సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వర్డ్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. Look here, teachers are the nation builders. Here we have period, stop on the. Whenever we have period or it is called a full stop, then again we are going another sentence. So we should start with capital. See, they make good citizens and various professionals. Teachers అనేవారు నేషన్ బిల్డర్సు, వాళ్ళు గుడ్ సిటిజన్స్ను అండ్ వేరియస్ ప్రొఫెషనల్స్ను తయారు చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. సో వీ యూజ్డ్ క్యాపిటల్ హియర్ అండ్ హియర్ వీ హ్యావ్ ఫుల్ స్టాప్. అగైన్ అనదర్ సెంటెన్స్ ఈజ్ స్టార్టింగ్ హియర్. సో వీ యూజ్డ్ క్యాపిటల్ హియర్. Whenever we start a sentence, we should use the capital letter. The second one is first word of a quotation. Whenever we write a quotation, we have to use the first word of the quotation. We are Indians always. మనము ఎల్లప్పుడూ ఇండియన్స్ అని చెప్తుంది ఈ కొటేషన్. సో ఇక్కడ చూడండి, వి యూజ్డ్ క్యాపిటల్. సో కొటేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్తో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వర్డ్ క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి. థర్డ్ వన్ చూడండి, పర్సనల్ నేమ్స్. నేమ్స్ ఆఫ్ పర్సన్స్. రామ్, రహీమ్, జాన్, మేరీ, Sita. So all names started with a capital. See some other names, particular specific names here: Volkswagen, Ford, Toyota, Honda, Bajaj, Samsung. These are the names of companies, different companies. So they are సేయింగ్ ఏ స్పెసిఫిక్ కంపెనీ. సో ఇక్కడ పర్టికులర్గా స్పెసిఫిక్ కంపెనీ గురించి మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా క్యాపిటల్స్లో రాసాము.
ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్గా చెప్తాము, అంటే స్పెసిఫిక్ నౌన్స్, స్పెసిఫిక్ నేమ్స్. సపోజ్ మనము CAR కార్ అని తీసుకుంటే దట్స్ ఏ కామన్ నౌన్. అక్కడ ఏ కార్ అయినా కావచ్చు, ఏ కంపెనీ కార్ అయినా కావచ్చు, దట్స్ ఏ కామన్ నౌన్ కార్. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే, పర్టికులర్గా చెప్పాలి అంటే చూడండి, వోక్స్ వ్యాగన్. సో కార్ అనేది మనము స్మాల్ లెటర్ రాయొచ్చు, దెర్ ఈజ్ నో నీడ్ టు యూస్ క్యాపిటల్. బట్ హియర్ పర్టికులర్లీ వీఆర్ సేయింగ్ దట్ వోక్స్ వ్యాగన్, సో వీ షుడ్ బి క్యాపిటల్. Here Ford, F should be capital. Toyota, T should be capital. Honda, H should be capital. Bajaj, B should be capital. Samsung, S should be capital. So particularగా మనం ఒక కంపెనీ నేమ్ చెప్పేటప్పుడు డెఫినెట్గా the word should start with a capital. The fourth one is names of gods. Shiva, Krishna, జీసస్, అల్లా, బుద్ధ. సో ఈ విధంగా మనం దేవుళ్ళ పేర్లు, వెనెవర్ వి సే నేమ్స్ ఆఫ్ గాడ్స్, మనం క్యాపిటల్ లెటర్స్ వాడాలి. నెక్స్ట్ వన్, నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్, ద హిమాలయాస్, ద ఆరావళి. సో ఈ విధంగా మనం ఏవైనా మౌంటైన్స్ గురించి చెప్పినప్పుడు వాటి పేరు క్యాపిటల్తో డెఫినెట్గా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, నేమ్స్ ఆఫ్ కంట్రీస్. మనం దేశాల పేర్లు చెప్పేటప్పుడు కూడా వాటిని క్యాపిటల్స్తో రాయాలి. స్టేట్స్, రాష్ట్రాల పేర్లు చెప్పేటప్పుడు కూడా క్యాపిటల్స్లో రాయాలి. సిటీస్ పేర్లు చెప్పేటప్పుడు కూడా మనం క్యాపిటల్స్లో రాయాలి. నేమ్స్ ఆఫ్ ద కంట్రీస్, దేశాల పేర్లు రాసేటప్పుడు, స్టేట్స్ రాష్ట్రాల పేరు రాసేటప్పుడు, సిటీల పేర్లు రాసేటప్పుడు వీ హ్యావ్ టు రైట్ ఇన్ క్యాపిటల్స్, క్యాపిటల్ లెటర్లో స్టార్ట్ చేయాలి. చూడండి, ఇండియా, రష్యా ఆర్ క్యాపిటల్, ఇండియా ఐ క్యాపిటల్, అమెరికా ఏ క్యాపిటల్. సో కమింగ్ టు స్టేట్స్, తెలంగాణ టీ క్యాపిటల్, కేరళ కే క్యాపిటల్. కమింగ్ టు సిటీస్, హైదరాబాద్ హెచ్ క్యాపిటల్, తిరుపతి టీ క్యాపిటల్. Whenever we write countries, states, cities, we should use capital. Next, names of lakes and rivers, the Kolleru, the Krishna river. సో ఈ విధంగా లేక్స్కి అలాగే రివర్స్కి కూడా మనం క్యాపిటల్స్తో రాయాలి. నేమ్స్ ఆఫ్ ది లాంగ్వేజెస్, లాంగ్వేజెస్ని కూడా మనం క్యాపిటల్స్తో స్టార్ట్ చేయాలి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ద వర్డ్ ఐ ఆల్వేస్ షుడ్ బి రిటన్ ఇన్ క్యాపిటల్. ఐ అంటే ఎవరైతే రాస్తున్నామో వారిని ఉద్దేశించింది. సో ఎల్లప్పుడూ కూడా ఐ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఇన్ ద మిడిల్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్, వేర్ ఎవర్ ఇట్ ఈస్, ద ఐ షుడ్ బి రిటన్ యాజ్ క్యాపిటల్. వీ షుడ్ నాట్ యూజ్ లోయర్ కేస్ ఐ. And friends, abbreviations, whenever we use abbreviations, we should write in capitals. MLA, Member of Legislative Assembly. MP, Member of Parliament. MBA, Master of Business Administration. ASAP, as soon as possible. సో ఈ విధంగా మనం అబ్రివేషన్స్ రాసేటప్పుడు అన్నీ కూడా క్యాపిటల్స్లోనే రాయాలి. డేస్ ఇన్ ఎ వీక్ అండ్ మంత్స్ ఇన్ ఎ ఇయర్ షుడ్ బి రిటన్ యాజ్ క్యాపిటల్స్. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో అన్నీ కూడా మనం క్యాపిటల్స్తో స్టార్ట్ చేయాలి.
అలాగే కమింగ్ టు మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఆల్ మంత్స్ షుడ్ బి రిటన్ ఇన్ క్యాపిటల్స్. అండ్ నెక్స్ట్ ఫెస్టివల్ నేమ్స్. ఫెస్టివల్స్ నేమ్స్ అన్నీ కూడా మనం క్యాపిటల్స్తోనే రాయాలి. ఉగాది, రంజాన్, క్రిస్మస్, ఈద్, and so many festivals are there, we have to write in capitals. And nationality we should write in capitals. Nationality Indian, Russian, American, British. ఈ విధంగా మనం క్యాపిటల్స్ని ఉపయోగించి సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఐ థింక్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like, share and subscribe my channel Darshan Teaching Hub. Thank you for watching this video. Thank you very much.